తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా సమాచారం. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలందరికీ ఇప్పటి వరకు 3 ఎకరాలు ఉన్న వారికి అందరికీ రైతు భరోసా డబ్బులు అనేది నిధులు అనేది విడుదల చేసి రైతన్నల ఖాతాల్లో జమ చేశామని అయితే చెప్తోంది. సో చాలామందికి ఇప్పటివరకు ఎకరం వరకు కూడా రైతు భరోసా డబ్బులు పడలేదని చాలామంది రైతన్నలు అనేది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే చాలామంది కామెంట్లు అయితే చేయడం అయితే జరుగుతుంది. మాకు అర్ధన్నర ఎకరం ఇంకా డబ్బులు అనేది ఖాతాలో జమ కాలేదని. సో ఇప్పటివరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో మనకి అరకొర ఈ రైతు భరోసా డబ్బులు అనేది పడడంతో మనకి ఇప్పటివరకు ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ లేట్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా ఇప్పుడు పంపిణీ చేస్తున్నప్పటికీ కూడా ఈ డబ్బులు అనేది ఇంకా లేట్ చేయడంతో మనకి 3 ఎకరాలకు ఇప్పటివరకు పూర్తిగా జమ చేశామని 13 లక్షల మంది రైతన్నుల ఖాతాల్లో ఈ రైతు భరోసా డబ్బులు అనేది విడుదల చేశామని అయితే చెప్తుర్రు. సో కానీ ఇప్పటివరకు మనకి ఏదైతే రైతు భరోసా సర్వే నంబర్లు అనేది బ్లాక్ చేయడం కూడా జరిగిందంట. సో ఇలాంటి కొన్ని అకస్మాత్తుగా అవ్వడం అయితే జరుగుతుంది. రైతన్నుల ఖాతాలో డబ్బులు అనేది ఇప్పటివరకు ఇంకా జమ కాలేదు కాబట్టి చాలామంది అయితే అడుగుతున్నారు, మా డబ్బులు ఇంకా ఖాతాలో పడలేదు, ఎప్పటివరకు పడుతుందని. సో ఎప్పటివరకు మీ ఖాతాల్లో ఈ రైతు భరోసా డబ్బులు అనేది నిధులు అనేది జమ అవుతున్నాయి మీరు ఇక్కడ గమనించినట్టయితే మొత్తం మనకి రేపు ఈరోజు ఏ ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా నిధులు అనేది క్రెడిట్ చేస్తున్నారు. మనకి ఇంకా ఎకరం 2 ఎకరాల వరకు కూడా రైతు భరోసా డబ్బులు పడని వారు ఏం చేయాలి, మనకి లైవ్ ప్రూఫ్ ద్వారా ఈ వీడియోని అయితే మీకైతే చెప్తాను. సో తప్పకుండా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. తప్పకుండా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ఆన్లో అయితే పెట్టుకోండి. సో అప్పుడు నేను పెడుతున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేవి కూడా మీకు తొందరగా అర్థం అవడానికి అవకాశాలు ఉంటాయని అయితే మీకు ఇక్కడనైతే చెప్తున్నాను. సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి పూర్తి స్థాయి సమాచారం ఏంటో తెలుసుకుందాం. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రైతు భరోసా డబ్బుల కోసం చాలామంది రైతన్నలు అనేది ఎదురు చూడడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మనకి మొత్తంగా ఈరోజు రేపు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు ఎన్ని ఎకరాల వరకు జమ అవుతున్నాయని మీరు ఇక్కడ అడిగినట్టయితే మొత్తం మనకి 3 ఎకరాల వరకు జమ చేసినట్టు అని న్యూస్ పేపర్ల ద్వారా ఈ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలపడం అయితే జరిగింది. సో కానీ అందులో చాలామందికి ఇప్పటివరకు రైతు భరోసా నిధులు క్రెడిట్ కాలేవు కాబట్టి తప్పకుండా మార్చి 31 తారీఖు వరకు కూడా ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ కొనసాగుతుందని అయితే చెప్పడం అయితే జరిగింది. అలాగే వీలైనంత తొందరలో మనకి మార్చి 31 తారీఖు వరకు ఇప్పటి వరకు ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు డబ్బులు పడని వారికి కూడా మనకి ఖచ్చితంగా సమయం ఉంది కాబట్టి ఏమాత్రం దిగులు పడద్దని అయితే చెప్తున్నారు. అదేవిధంగా మీ బ్యాంక్ ఖాతాని అనేది చెక్ చేస్తూ ఉండండి. అదేవిధంగా మీ బ్యాంక్ ఖాతాకి ఎటువంటి అకౌంట్ ఇచ్చారో కూడా చెక్ చేస్తూనే అయితే ఉంటుంది. సో అప్పుడు మీకు తెలుస్తుంది ఏ అకౌంట్లో ఖాతా అనేది ఇవ్వడం అయితే జరిగింది, డబ్బులు ఎక్కడ పడ్డాయో కూడా మీకైతే అక్కడ అర్థమవుతుంది కాబట్టి మీకైతే చెప్తున్నాను. సో తప్పకుండా మీ బ్యాంక్ అకౌంట్ని చెక్ చేయండి. అలాగే మీ ఖాతాకి ఎన్పిసి లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ కూడా చేయించుకోండి. సర్వే నెంబర్ బ్లాక్ అయిందా లేదంటే ఉందా కూడా తెలుసుకొని మీరైతే మీ దగ్గరున్న ఏవో కార్యం లేదంటే ఏవో కార్యంలోకి వెళ్ళి మీ రైతు భరోసా స్టేటస్ అనేది చెక్ చేసుకున్నట్టయితే మీకు ఎన్ని ఎకరాలకు రైతు భరోసా నిధులు అనేది క్రెడిట్ కాబోతున్నాయి, ఎప్పుడు క్రెడిట్ కాబోతున్నాయి, అసలు డబ్బులు అనేది పడ్డాయా పడలేవా అక్కడ మీరైతే పూర్తిగానైతే తెలుసుకోవడానికి అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా మీరు ఇక్కడ ఈరోజు రేపు ఏ జిల్లాలలో రైతు భరోసా నిధులు అనేది క్రెడిట్ చేస్తున్నట్టుగా మీరు ఇక్కడ గమనించినట్టయితే మనకి ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు కలుపుకొని మనకి మొత్తంగా ఎకరానికి 2 సీజన్లు కలుపుకొని 12,000 రూపాయలు, ఎకరానికి 6,000 రూపాయలతో మనకి ఈరోజు 6 నుంచి 7 ఎకరాల లోపున ప్రతి రైతన్నుల ఖాతాల్లో ఈ రైతు భరోసా నిధులు అనేది క్రెడిట్ చేస్తున్నారు. ఈరోజు మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా మనకు 1 నుంచి మనకి 7 ఎకరాల లోపున్న ప్రతి రైతన్నుల ఖాతాల్లో ఈరోజు రైతు భరోసా నిధులు అనేది క్రెడిట్ చేయడం అయితే జరుగుతుందని అయితే మనకి ఆదేశాలు, ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది మన తుమ్మల నాగేశ్వరరావు గారు. సో ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.